ఉన్నారా? ఈ అంటున్నారు. సపోర్టింగ్ మెసేజ్ పెడుతున్నాను. మీకు కష్టమైంది అడగాలి. ఓకే. అడగండి అంటున్నారు త్వరగా. ఓకే. దట్టమైన అడవిలో ఎంత కోసినా ఎదిగే నల్ల తుంగ ఏమిటది? చెప్పండి. ఇది చెప్పండి. బాబోయ్! ఫాస్ట్ అంటున్నారు. అయిపోయింది నా టైం కూడా. దట్టమైన అడవిలో ఎంత కోసినా ఎదిగే నల్ల తుంగ ఏమిటది? 19థ్ లైక్ అంటున్నారు. ఇదేం రాసిపోతున్నావు? వామ్మో! దేవిక గారు రైట్ ఆన్సర్ అండి. జుట్టు చెప్పేశారే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న అడుగుతున్నాను. చెప్తా. కష్టమైన ప్రశ్న. ఒకటి కనపడతలే, అన్నీ టక చెబుతున్నారు. కరెక్ట్ ఆన్సర్. రైట్. ఆగండి చెప్తున్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇది చెప్పండి. దేవిక గారు థ్యాంక్ యూ సీస్ అంటున్నా. సపోర్ట్. ఓకే, ఇది చెప్పండి. అయ్యో, ఇదేమో ఓడిపోతుంది దానికి. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఎక్కడ కనుగొన్నారు? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి బంగారపు గనిని ఎక్కడ కనుగొన్నారు? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి బంగారపు గనిని ఎక్కడ కనుగొన్నారు? కేజీఎఫ్. అబ్బూ! భారతదేశంలో మొట్టమొదటి బంగారపు గనిని ఎక్కడ కనుగొన్నారు? థాయిలాండ్ భారతదేశంలో ఉందా? ఓరి బాబు, ఇది నాకు తెలియదే. సోషల్లో వీక్. సోషల్ అన్నది. ఆప్షన్స్, నో ఆప్షన్స్. ఇప్పుడు దాకా టక్కా చెప్పారు. చెప్పాల్సిందే, వినాల్సిందే. చెప్పండి. అమ్మ. అసలు ప్రశ్న వచ్చి రాకముందే టక్కుమని పెడుతున్నారే. అందుకని వెతికా. 5,000 ప్రశ్నలో ఒక్క ప్రశ్న బయటికి తీసా. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఎక్కడ కనుగొన్నారు? చెప్పండి. కోలార గోల్డ్ మైన్స్ కాదండి. దానికంటూ ముందు కనుగొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి బంగారపు గనిని ఎక్కడ కనుగొన్నారు? అది ఒక రాష్ట్రం. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఓ రమ గారు ఉన్నారా? మణి గారు ఉన్నారా? దేవిక గారు, దీప్తి గారు. ఆప్షన్స్, నో ఆప్షన్స్. లేకపోతే టకా చెప్తారా? వామ్మో. భారతదేశంలో మొట్టమొదటి బంగారపు గనిని ఎక్కడ కనుగొన్నారు? చెప్పండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ ప్రశ్న చెప్పంగానే లైవ్ క్లోజ్ చేసేస్తా.